దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏపీలో అధికారంలోకి వచ్చిన 18 రోజుల్లోనే ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏపీలో అధికారంలోకి వచ్చిన 18 రోజుల్లోనే ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ పేర్కొన్నారు. వైసీపీ హయాంలో వాలంటీర్ల వంకతో వృద్ధుల ప్రాణాలు తీశారని ధ్వజమెత్తారు. వృద్ధుల శాపమే జగన్ కు తగిలిందని ధ్వజమెత్తారు. అలాగే చంద్రబాబు మార్క్ చూపేలా 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలిచ్చారని అన్నారు. ఒక నాయకుడికి నేరస్తుడికి పాలనలో ప్రజలు తేడా గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో మున్ముందు అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల్లా పరిగెడతాయని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని జవహర్ స్పష్టం చేశారు. ఏ విధంగా పెంచారు, ఎంతమందికి ఇచ్చారు అనేది కూడా ఈరోజు చూస్తా ఉన్నాం. రౌతు కొద్ది గుర్రం అని గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో అది చంద్రబాబు నాయుడు గారు చేయకుండా ఈరోజు 1వ తారీఖున వాళ్ళకి అందరికి కూడా పెన్షన్ల పంపిణీ చేయడం అనేది చారిత్రాత్మకమైనటువంటి విషయం. అందులో అంతేకాకుండా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఒక పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ అందజేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ఆపద్బాంధవుడు ఎవరైతే ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ప్రభుత్వ ఆసరా కోసం చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దేవుడైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పెన్షన్లు అనేది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచడానికి 750 రూపాయలు పెంచి ఆఖరి నెలలోనో 1000 పెంచినటువంటి పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు గారు కేవలం 18 రోజుల్లో 1000 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి. అంతేకాకుండా పెన్షన్ చరిత్ర ఒకసారి తీసుకుంటే అన్న నందమూరి తారక రామారావు గారు 30 రూపాయల పెన్షన్ని ఆ రోజు వృద్ధులను చూసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని విధంగా ఆయన చేసినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే 2845 రూపాయల పెన్షన్ని ఈరోజు పెంచినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు, దివ్యాంగులు, అదేవిధంగా వితంతువులు ఉన్నారో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెంచినటువంటి పెన్షన్లు వాళ్ళు ఈ సమాజానికి బరువు కాదు, ఈ సమాజం యొక్క బాధ్యత, సమాజం బాధ్యత అంటే ప్రభుత్వం బాధ్యత అని ఆయన ఈరోజు వారు తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు ఆయన వాగ్దానం చేసి ఏప్రిల్, మే, జూన్ కలిపి వాడు పెంచినటువంటి పెన్షన్లు ఆ 3 నెలలకి కలిపి ఈ నెలలో ఉన్నటువంటి 4000 అవి 3000 మొత్తంగా 7000 రూపాయల పెన్షన్ని నేరుగా ఇంటికి తీసుకువెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా దివ్యాంగులకు సంబంధించి 6000 రూపాయల పెన్షను పూర్తిగా దివ్యాంగులుగా ఉన్న వాళ్ళు 100% ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ ఈరోజు నేరుగా ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఆసరా కోసం, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే భరోసా కోసం, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే తమ బ్రతుకు భారం కాకుండా ఉండాలి అని భగవంతుని ప్రార్థన చేసుకున్నారో వాళ్ళందరికీ నిన్న పండుగ రోజుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళందరికీ కూడా పెన్షన్లు సరఫరా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఏదో పెన్షన్లు ఇచ్చేసి ఏదో చేశానని చెప్పటం కానీ, అదేవిధంగా పెంచిన పెన్షన్ కూడా దశల వారీగా పెంచానటం కానీ, ఈ ఆశపడ్డటువంటి ఆశాజీవులందరికీ కూడా వాళ్ళకి ఒకటే తెలుస్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డి వారి శాపంతో ఈరోజు అధికారంలో లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా 2000 నుంచి 3000 చేస్తానని కలబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అలాగనలేదు దశల వారీగా చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి దశల వారీగా పెన్షన్లు పెంచుకుంటూ దాదాపు 5 ఏళ్ళు కాలం గడిపి ఆఖరణ వారికి దశల వారీగా పెంచినటువంటి పరిస్థితికి ఈ రాష్ట్రంలో, ఎందుకంటే అన్నమంతా పట్టుకోక్కర్లు ఒక మెతుకు పట్టుకుంటే పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది, అన్నం ఉడికిందా లేదా ఏ విధంగా తెలుస్తుందో అదేవిధంగా నిన్న ఒక్క రోజుతోనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉండబోతా ఉంది. 1వ తారీఖున అందరికి జీతాలు ఇవ్వటం, అంతేకాకుండా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వాళ్ళకు కూడా 1వ తేదీనే నేరుగా జీతాలు ఇవ్వాలనే సంకల్పం ఈ ప్రభుత్వం తీసుకోవటం చూస్తూ ఉంటే ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి, ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి రోజులు వచ్చాయి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగబోతూ ఉంది, ఈ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడబోతూ ఉన్నాయి, ఈ రాష్ట్రంలో పరిశ్రమలకు అనువుగా ఉన్నటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. ఈ అమరావతి రాజధాని ద్వారా సంక్షేమం అనేది ఏ విధంగా సంపద సృష్టించి సంక్షేమాన్ని ఏ విధంగా పంచాలనే దానికి తేడా కనపడతా ఉంది. ఒక నేరస్తుడికి అదేవిధంగా ఒక నాయకుడికి ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా ఈ 5 ఏళ్ళు. ఎందుకంటే గతంలో 2019 ముందు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే బాగుండు అనుకున్నారు. రుచి చూసిన తర్వాత అది చేదా పుల్లనా లేకపోతే ఏ విధంగా ఉందనేది జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత తిరిగి చంద్రబాబు నాయుడు గారే కావాలని, గతంలో వాలంటీర్లు లేకపోతే ఇంటింటికి పెన్షన్ పంచనందువల్ల వాళ్ళ వృద్ధుల్ని ఇబ్బంది పెట్టి బ్యాంకుకు రమ్మనో లేకపోతే ఇంకొకటి రమ్మనో జగన్మోహన్ రెడ్డి చేసిన పని వల్ల
60 మందిని బలి తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ వృద్ధులకి ఆయన క్షమాపణ చెప్పాలి. ఆ రోజు నేను చేసిన తప్పు, వ్యవస్థ ద్వారా నడిపించాల్సినటువంటి అవకాశం ఉన్నా కానీ వ్యవస్థను పక్కన పెట్టి కేవలం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అభివృద్ధి కోసం శవరాజకీయాలు చేశానని ఆయన ఒప్పుకొని క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎవరు కూడా నమ్మొద్దు. ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల భరోసాకి, ఆంధ్రప్రజల యొక్క బాగుకి, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉందనే విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలకు